బొలిశెట్టి సత్యనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో గూడా పోటీ జేశారు. ఆ మెయిన్ ఆయనది పర్యావరణానికి సంబంధించినటువంటి పోరాటాలు. ఇసక అక్రమ తవ్వకాల దగ్గర నుంచి యురేనియానికి సంబంధించినటువంటి ఇష్యూస్ దాకా అన్నిటి దాకా పోరాడుతా ఉంటారు. దేశవ్యాప్తంగా ఈ పర్యావరణ పోరాటాలు చేసేటటువంటి కొంతమంది మాజీ న్యాయమూర్తులు, ఉద్యమకారులతో కలిసి చేస్తుంటారు. ఒకప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో ఎన్‌జీటీకి వెళ్ళింది కూడా ఆయనే. అలాగే అక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వెళ్ళింది కూడా ఆయనే. అయితే అప్పట్లో జనసేన, తెలుగుదేశం విడిపోవడంతో వెళ్లారన్న ప్రచారం చేశారు గానీ, కలిసి ఉన్నటువంటి సందర్భంలోనే వెళ్లారాయన. తర్వాత విమర్శించే సందర్భంలో అయన్నీ ప్రస్తావించారు. ఆయన పార్టీకి ఒక దన్నులాంటి వాయిస్. అయితే క్రమంగా అధికారంలోకొచ్చాక జనసేన ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఓ రకంగా ఆయన్ని పక్కన పెట్టింది. పవన్ కళ్యాణ్ గూడా ఆయనకి తగినటువంటి ప్రాధాన్యత